వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. మన భారతీయుల్ని ఆ, అక్కడ అమెరికాలో ఉన్న భారతీయుల్ని బియ్యం బస్తాలు పంపించేస్తున్నట్టు పంపించేస్తున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి మరీ పంపిస్తున్న ఆ, కొన్ని కొన్ని సందర్భాలు అయితే మనకు కనపడతా ఉన్నాయి. అయితే కొంత ట్రంప్ చేస్తున్న ఈ వ్యవహారంలో భారతీయులు చాలా తప్పు పడుతున్నారు. కొంత గడువు ఇచ్చి పంపకూడదా, వెళ్ళమని చెప్పకూడదా? భారతీయులు ఆ కొంత గడువిచ్చి వాళ్ళకి టైం ఇచ్చి పంపించేస్తే నిబంధనలకు అతిక్రమించి ఉండరు కదా. ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు భారతీయులపై? ఇంత జరుగుతున్నా కానీ మోడీ గారు ఎందుకు స్పందించట్లేదు? విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ గారు ఎందుకు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనే విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మన ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. నేను రాత్రి సార్ కూడా కొ- చెప్పండి. ఈ అంశం మీద ఇప్పుడు ఒక ఉగ్రవాదుల్లాగో లేకపోతే ఏ రేపిస్టుల్లాగో యుద్ధ ఖైదీల్లాగో ఈ వీళ్ళని ఇలా మన వాళ్ళని ఇలా పంపించడంలో ఆ, ఎంత డెప్త్ గా అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మొదటగానండి, నేను రాత్రి కూడా యూఎస్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూర్చున్నాం. వాళ్ళు వాళ్ళు యూఎస్ సిటిజన్స్ గా ఉన్నారు. సరే, డిఫరెంట్ యాంగిల్స్ మిగతా వాళ్ళు చూసుకున్నాను. మొట్టమొదటిగా నేను వాళ్ళ వాట్సాప్ మీడియాలో వస్తున్న అనేకం చూస్తా ఉన్నాను. అత్యధికంగా తప్పు లేదు, తన్ని పంపించాలి, ఎవడెళ్ళాడు, మన దేశంలో రోహింగ్యాలు లేరా, వీళ్ళు ఎవరు రోహింగ్యాలను ఎవరు చూసారో నాకు తెలియదు. వాళ్ళు లింక్ పెట్టి రోహింగ్యాలకేనో మన ఇండియన్స్కి లింక్ పెట్టి మా మోడీ గారు మాట్లాడలేదంటే తప్పు. నాకు అర్థం కావట్లేదండి. ఈ పిక్స్ లో ఈ మతం అనే దాని మీద ఇంకో ఆధారం లేదు వీళ్ళకి మాట్లాడటానికి. పెట్టుకుని తోటి ఇండియన్స్ కూడా దుర్మార్గం బలి చేశారు. తన్ని పంపి ఇండియన్, నేను ఇక్కడ చెప్తాను, మోడీ గారిని అంటాను, అబ్సల్యూట్లీ సైకో ఫ్యాన్సీ పెరిగిపోయి. నేను ఎందుకు పదే పదే చెప్తున్నాను, పెద్ద దాంట్లోనూ నేను అంటాం కాదండి. వాళ్ళ ఆదానీ గారు అనే కంపెనీ యొక్క వ్యాపార దృక్పథంతో ఆలోచించే పరిస్థితులు వచ్చేసింది. వెరీ అన్ఫార్చునేట్ మోస్ట్లీ. నాకు అర్థం కావట్లేదు వై సో మెనీ పీపుల్. నేను ఒకటి రెండు విషయాలు నాణ్యానికి రెండు కోణాలు ఉంటాయి. అందుకని మనం పాలను పాలుగా నీళ్ళని నీళ్ళుగా మాట్లాడుకున్నాం. పాయింట్ ఒకటి, ఇవాళ మీరు అన్నట్లు వాళ్ళకి సమయం ఇవ్వచ్చు, లేదా ఆ దేశ చట్టాలు ఉండొచ్చు. విమానాల్లో కూడా కూర్చుని నేను ఈనాడు పత్రిక ప్రకారం చదువుతాను. ఏదో మిగతా వాళ్ళు ఏదో ఆ, కొలంబియా వాళ్ళు వేశారని మాట్లాడుతున్నారు. మిగతా స్థానిక పత్రికల గురించి మాట్లాడతాను. వాళ్ళు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చెప్తే విమానాల్లో నడుంకి, చేతులకి, కాళ్ళకి, ఈవెన్ మహిళలకు కూడా వేశారండి. మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోవాలండి. సెపరేట్ అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ మనం పడిన విమానాల్లో కూడా టాయిలెట్స్ వెళ్ళడానికి కూడా వీల్లేదంటే ఏంటండి ఇది? అమానం ఏం కాదా? ఒక ప్రజాస్వామ్య దేశం కానీ కాపాడాలని ఇక్కడ ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీ వీర ఫ్యాన్స్ మద్దతు పలుకుతున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి చరిత్ర తెలియదు అనుకుంటా. అమెరికా సామ్రాజ్యం ఎలా నిర్మాణం ఏందో తెలుసుకోవాలి వాళ్ళు. ఆఫ్రికా నుంచి సంఖ్యలు వేసి 7 తరాలని అలెక్స్ హేలీ నవలు చదవమనండి ఒకసారి. వీళ్ళ సుఖమైన జీవితానికి అలవాటు పడిపోయి ఆ, చేతిలో వాట్సాప్ లేకపోతే ఇది ఉంది కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ నేను నిజంగా చెప్తున్నానండి, ఆ విధంగా చేయడం దుర్మార్గం. మీరు అన్నట్లు వెనక్కి పంపించడానికి ఎలాంటి అబ్జెక్షన్ కూడా లేదు. ఖచ్చితంగా వెనక్కి పంపించాలి. నేను దాంట్లో రెండు కోణాలు ఉన్నాయి. వెనక్కి పంపించాలి, గౌరవప్రదంగా పంపించాలి. కొలంబియా అనే దేశం ఎంత ఉంటుందండి? మహారాష్ట్రనో మూడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చిన్నది, అంతగా చిన్నది అనుకుంటున్నాను. ఆ దేశానికి సైనిక విమానాల్లో పంపిస్తే ఆ అధ్యక్షుడు ఏమన్నాడు? తిప్పి పంపించాడు. నేను విమానాలు దింపుకొని నువ్వు పడ్డు, నేను నా విమానాలు పంపి తెప్పించుకుని ఆంక్షలు పెడితే పెట్టుకో. ఇట్స్ నాట్ అబౌట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ, సావరిన్ కంట్రీ. ఎస్, మా వాడు మేము పంపించామా? మా దేశం ఏమైనా స్పాన్సర్ చేసామని పంపించిందా? దమ్ముని మాట్లాడేయండి. బానిస రాజ్యం, బానిసలాగా మతాన్ని వాడుకుని కులపిచ్చిని వాడుకోవాలా? లేవు అక్కడ అంతా. ఎందుకని అది పట్టించుకోరు? ఏం మనం ఎక్కడో వెకేట్ ఎంతమంది చేయించాం? కువైట్లో వేల మందిని, లక్షల మందిని చేయించాం ఒకప్పుడు, మిగతా ప్రాంతాల్లో కూడా. అందుకని రెండు విధాలు చూద్దాం. నిజంగా వాళ్ళని పంపించడం తప్పులేదు. వ్యవహారంలో ఇంత అమానవీయంగా ప్రవర్తించకూడదు. ప్రజాస్వామ్య దేశం అది. ఒక ఆఫ్ఘనిస్తాన్లో పంపించారు దుర్మార్గంగా హీనుడు అనుకుంటే వేరే సంగతి. ఒక ప్రజాస్వామ్య దేశం, ఆ చట్టం ప్రకారం ఉంది.
ఇది నాణ్యత కొత్త అబ్సల్యూట్గా ద వే ద ట్రీటెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, తప్పు, అమానవీయం. సరే, నాణ్యానికి ఇంకొక కోణం ఎందుకు వెళ్ళాలండి అసలు అనేది, అసలు ఈ మెక్సికోలోకి వెళ్ళి లేదా ఆ పక్కన ఐలాండ్స్ లో జమైకా ఐలాండ్స్ లో చూసుకుని ఆ బోట్లో పడి భార్య పెట్టిన ప్రాణాలను పణంగా పెట్టి ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకో దేశం యొక్క చట్టాలను అతిక్రమించి ఎందుకు చేయాలి అసలు? దుర్మార్గం కాదండి హర్తి గారు? మన దేశం ఇది డెఫినెట్ గా అది తప్పు. ఆ దేశం కాదు, మన దేశంలో ఇతరులు వచ్చి ఇక్కడైతే ఈ అడ్డు ఆపు లేకుండా ఉంది. అడ్డంగానేమో రావటం, వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చేయటం, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటం, సామాన్యులకు ఇక్కడ ఉండి తరతరాలుగా ఉండే సంవత్సరాలుగా వేలాది సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది రేషన్ కార్డు రాకపోవటం. ఎస్, అది కూడా తప్పే. అంటే మతం ప్రాతిపదికన చూసుకోకూడదు. 1970 టైంలో లక్షల మిలియన్స్ కొద్ది హిందువులు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చారు. వాళ్ళు మనం చేసుకున్నాం ఈ దేశం. అలాగే తర్వాత ముస్లిమ్స్ వలస వచ్చారు. అందరినీ ఒకే విధంగా ఇంతకుముందు చట్టాలు చూసింది. కానీ ఇప్పుడు కొత్త సిఏ యాక్ట్ వచ్చింది. అందువల్ల ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ నాన్నకి వాళ్ళకి వెళ్ళటం మంచిది కాదు. ఆ విధంగా ఇప్పుడు ఇలా చూస్తున్న వల్ల మిగతా అన్నీ ఆగిపోతాయి కొన్ని. కొంతమంది అంటున్నారు అందులో అమానవీయ ఘటన తీసేసి వాళ్ళ కూడా వినిపించుకున్నాను. నేను వన్ సైడ్ ఉన్నాను. నేను ఎందుకు ఉండాలి? ఏ వాదానికి ఒక కొమ్ము కాస్త వాళ్ళు పంచడం వీళ్ళు పంచడం, ఒక రాజకీయ పార్టీ పంచున్నట్టు ఒక వాదన స్వతంత్ర అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవాలి. తర్వాత ఫైనల్ కంక్లూజన్ పాయింట్ ఏంటంటేనండి, స్వతంత్రం వచ్చి దాదాపు 70 మీరు చూశారు 70 సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ పరిస్థితి ఇవాళ కూడా అన్ని వనరులు ఉండి, అద్భుతమైన సంపదలు ఉండి, నాలెడ్జ్ ఉండి, ఇవాళ కూడా విదేశాలకు వలసలు వెళ్ళి దొంగతనంగా పారిపోయే దేశం నుంచి ఇంకో చోట ఉండే దౌర్భాగ్య పరిస్థితి వచ్చేంటి ఈ రాజకీయ నాయకులందరూ కారణం కాదండి. నేను చెప్పింది గుండె లోతుల నుంచి మనసు ప్రశ్న వేసుకోండి ఒక్కొక్కళ్ళు. ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే ఏమిటి కారణం? ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఇవాళ రవిశంకర్ గారు ప్రవచకాలు చెప్తారు. ఆయన అదే అయ్యప్ప స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ పేరు ముందు 3 పదాలు పెట్టుకుంటారు కానీ ఆయన సంగతి నాకు ఎందుకనండి. ఆయన మాట్లాడిన విధానం, తర్వాత ఇంకొకటి అక్షయ్ కుమార్, చాలా మంది సినిమా నటులు 2013-14 మోడీ గారు వస్తే 58 రూపాయలు ఉన్న డాలర్ విలువ 30-40 రూపాయలు తీసుకొచ్చేస్తాను ఒకళ్ళు, డాలర్కి రూపాయి సమానం అయిపోతుంది మోడీ గారు వస్తాను ఒకళ్ళు. నేను అడుగుతా ఉన్నాను మిగతా వాళ్ళు చేయరు. మోడీ గారు కూడా ఏం జరుగుతుంది, డాలర్ విలువ పడిపోయింది సిగ్గు ఎంత గట్టిగా ప్రశ్నించారని. వచ్చిన తర్వాత ఇవాళ ఏం జరిగిందండి? 45% పైగా డాలర్ విలువ పడిపోయింది. ఏం చేస్తారు? ఒక డాలర్కి 87 రూపాయలు వస్తాయంట. అసలు ఏం జరుగుతుందండి? ఇప్పుడు డాలర్ రూపాయి అడిగితే పరిగెడతారండి? డాలర్ రూపాయి ఒకటే విధంగా ఉంటే పరిగెడతారా? మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోలేక మన బంగారం మంచిదైతే ఇంకో బంగారం మీద ఎందుకని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అంత ఫైనల్ కంక్లూజన్ ఒకటి చెప్తున్నానండి. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీ గారు, గుజరాతీ ఆయన మన దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టి దేశ చరిత్రలో గత 78 సంవత్సరాలు 77 సంవత్సరాల దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అమెరికా ఎన్నికల్లో తలపు దుర్చేసి, అంటే అక్కడ ఉన్న 55 లక్షల మంది ఇండియన్స్ యొక్క భవిష్యత్తుని పణంగా పెట్టి తన లబ్ధి కోసమా, ఆదాని గారి లబ్ధి కోసమా అనేది, తన లబ్ధి అంటే గుజరాతీ మార్వాడి వ్యాపారులని మిగతా వాళ్ళు అంటారు. ఐ డోంట్ వాంట్ కామెంట్ లైక్ దట్ స్వీపింగ్, బట్ గుమా వ్యాపారుల కోసం గుట్టిగా మధ్య ఏం చేశారో తర్వాత సంగతి. అంటే ఆయనకి వెళ్ళి ప్రచారం ఔరేక్ బాట్ ట్రంప్ అని అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి రావడం ఏంటండి? మెడిసిన్స్ కలుపు స్క్వేర్లోనే ఎక్కడ. తర్వాత కోవిడ్ పెట్టండి అని జనవరి 12 నుంచి దేశంలో అదే రాహుల్ గాంధీ గారు అన్నారు అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, అందరూ కూడా ఇంటర్నెట్ మన అంతర్జాతీయ మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోటిస్తే మళ్ళీ కాదని చెప్పి దాన్ని తుంగలో తొక్కేసి ముందర ఒప్పుకున్న ప్రోగ్రామ్ మోడీ గారు ఫీల్ అవుతారు. మోడీ గారిని పిలిచి గుజరాత్ లో కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లక్షలాది మందితో మీటింగ్ పెట్టి ఔరేక్ బార్ మోడీ గారి ట్రంప్ గారి కోసం ప్రచారం చేయటం ఏంటండి? అంత అలయబలే ఉంది, అంత ఆత్మీయ అనుబంధాలు ఉన్నాయి, అంత క్లోజు, అంత అన్ని ఉన్నప్పుడు మరి ఇంత అవమానకరంగా ప్రవర్తించడం ఏంటి? నిన్న మళ్ళీ మోడీ గారు వెళ్తున్నప్పుడు హార్లీ డేవిడ్సన్ బైకుల మీద మొత్తం ఛార్జ్ తగ్గించేసేట్టు రేపు వెళ్తున్నారు పండితారిని. ఆయన ఏమో ట్రంప్ గారేమో ఆంక్షలు
ఇండియా మీద ఆంక్షల బెదిరింపులు చాలా ఇట్లు. మరి ఇంత అరబ్ దేశ ప్రతిష్టనే తాకట్టు పెట్టినప్పుడు ఆయన ఆయన స్వార్థం కోసం పెట్టారా, ఇంకోవడం కోసం, గుజరాతీ వ్యాపారుల కోసం పెట్టారా డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ మన దేశంలో ఉన్న మా ఇండియన్స్ జరుగుతున్న అవమానం అప్పుడు స్పందించలేదు. పైగా జయశంకర్ గారు ఏం స్పందించారు? ఎస్, ఆ దేశ చట్టాల ప్రకారం జరిగింది, కానీ మహిళలకు ఎవరికి సంఖ్య లేదు. మహిళలకు వేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళు కాళ్ళ చేతులకి నడుముకి సంఖ్యలు వేసుకుని మనుషుల్లా గొర్రెల్లా, లేకపోతే గొర్రెలకు కూడా అలా చేయరు. జంతువులన బానిస జాతుల కంటే ఘోరంగా ఉన్న వాళ్ళని అలా చేస్తూ ఉంటే సపోర్ట్ చేస్తున్నారా? ఇండియా దేశ ప్రతిష్ట పెరిగిందా? ఏంటంటే నాకు అర్థం కాదు. కూడా మారిషస్లో పెరిగిందా, బంగ్లాదేశ్లో పెరిగిందా, నేపాల్లో పెరిగిందా, పక్కన శ్రీలంకలో పెరుగుతుంది, మిగతా దేశాల సంగతి బర్మాలో పెరిగిందా? ఏ దేశంలో పెరిగిందండి? ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి దుర్మార్గ ముష్కర ముష్కర ప్రభుత్వాలు, చెత్త ప్రభుత్వాలను చైనా అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకని దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. అమెరికాలో ఇంకా మనం చాలా డెలికేట్ సిచ్యుయేషన్. మనం దాదాపు ఇంకా కొంతమంది రిపోర్ట్ చేసి వచ్చిన వాళ్ళందరూ అత్యధికులందరూ గుజరాతీ, పంజాబీలు, తర్వాత తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, దీంట్లో లేరు, మిగతా దాంట్లో ఉండొచ్చేమో. కానీ అర్థం చేసుకోవాలి. బెటర్ వెయిట్ అండ్ సీ అండి. ఇండియా ఎప్పుడు సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఇవాళ ఈ గుమా వ్యాపార సంపద అంతా గుమా వ్యాపారుల దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ తిరిగి మన దాంట్లో ఉండాలని చెప్పి కోరుకుందాం. రైట్ సార్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఖచ్చితంగా రాజకీయ నాయకులే కారణం సార్. మన వాళ్ళు ఇవాళ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవాళ సంఖ్యలతో ఇండియాకి తిరిగి రావడం అనేది అత్యంత విచారకరమైన అంశం. కానీ దీనికి ఖచ్చితంగా రాజకీయ నాయకుల మీదే మనం ఇప్పుడు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.